మూడో దినమున తిరిగి లేచను. లేఖనములు చెప్పింది కదా, లేఖన బోధించింది కదా, యేసు చెప్పాడు కదా. యేసు ఏం చెప్పాడు? నేను చనిపోతాను, సమాధి చేస్తారు, తిరిగి లేస్తారని యేసయ్య మాట్లాడారు. ఎవరు చెప్పాడో? శిష్యులకు అనేక సార్లు బోధించాడు ఆయన. లేఖనాలు ప్రవర్తనలు బోధించారు. అది పౌలు అంటున్నాడు, లేఖనముల ప్రకారము ఆయన మూడవ రోజు తిరిగి లేపబడ్డాడయ్యా. అది పునరుద్ధానమయ్యో. మూడవ రోజు తిరిగి లేచాడయ్యో. లోకం అర్థం కాలేదో, శిష్యులకి అర్థం కాలేదో, మర్యాదకి అర్థం కాలేదో, ఎవరికి అర్థం కాకే సమాధానం వచ్చారు. ఖాళీ సమాధానం ఉంటుంది. ఎందుకు చూస్తారు ఇక్కడ? ఏం చేస్తారు ఇక్కడ మీరు? యేసయ్య అడిగాడు మరియా, ఎవరు ఎదుగుతున్నావు నీవు? ఏం చేస్తున్నావు నీవు? ఎందుకు ఏడుస్తున్నావు నీవు? మరియా, ఎందుకు ఏడుస్తున్నావు నీవు? ఎవరు ఎదుగుతున్నావు నీవు? ఎందుకు ఎదుగుతున్నావు అంటే ఎవరి కోసం ఏడ్చేది? ఎందుకు ఏడుస్తావు నువ్వు? ఏడవకూడదు కదా. నేను సజీవుడు కదా. నువ్వు ప్రేమించే దేవుడు, సేవించే దేవుడు, పూజించే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడు కదా. నేను మృత్యువు జయిండి పునరుద్ధరణై తిరిగి లేచాను కదా. సంతోషించాలి కదా, నువ్వు సాక్షి ఉండాలి. ఎందుకు ఏడుస్తున్నావు నీవు? మనం అది చెప్తే మీకు కూడా సాక్ష్యాలు చెప్పేవారండి. ఎక్కడికొచ్చి ఆడవద్దు, మళ్ళీ ఇప్పుడు ఏడిచారా కూర్చోమంటాను. ఎందుకు ఏడకూడదు? ఎందుకు ఏడకూడదు? ఈశ్వరి, ఎస్, దేవుడు నీ జీవితంలో మనసులో ఏడవాలి, రోగ్యం ఏడవలసిందే, స్వస్థత లేనప్పుడు ఏడవలసిందే. దేవుడు స్వస్థ ఇచ్చినాక ఏ దేవుడు స్వస్థపరిచాడో, ఏ దేవుడు బాగుపరిచాడో, ఏ దేవుడు జీవం ఇచ్చాడో ఆ దేవుడు బట్టి గంతులు వేయాలి. నా దేవుడు నాకు ప్రతి రోగాన్ని దొలపరిచాడు కాబట్టి సంతోషించు, గంతులు వేయి, సాక్షిగా ఉంటే తప్ప ఏడవకూడదు. అక్కడ మరి ఏడుస్తుంది. అయ్యేసాడు, మరియా ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఏంటి కారణం? లేచే కదా, సజీవుడు కదా, నీ దేవుడు అయ్యో, నీ పాపం కోసం సిలువేయబడ్డాను, నేను నీ పాపం కోసం చనిపోయాను, తిరిగి లేచాను కదా. సంతోషించు, ఉల్లసించు, సాక్షిగా ఉండు. నువ్వు ఉదయం మాట్లాడుకున్న మనం రాజు భట్లు రాణు వారు యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తున్నారు. వచ్చిన చాలా వచ్చారు, ముగ్గురు మాత్రం అడ్డంకి వేశారు పిలాతుకి. ఏమన్నారంటే, మీ కళ్ళతో చూసావా మేము యేసు ప్రభుల వారు మృత్యుంజయుడై పునరుద్ధాడై తిరిగి లేచాడయ్యో, తిరిగి లేచాడు, సమాధులు లేడు అనే ప్రభావం తట్టుకోలేక చూడలేక మేము కింద పడిపోయామయ్యో. చూస్తే లోపల ఆయన లేడయ్యో, ఆయన పవర్ ఉందయ్యో, ఆయన పవర్ ఉందయ్యో, ఆయన లేస్తాడయ్యో. భూకంపం కలిగిందయ్యో, భూకంపం కలిగిందయ్యో, బండలు బద్దలుగా పగిలిపోయాయ్యో. అంత గొప్ప దేవుడయ్యా ఆయన. ఆ దేవుని చూసాం మేము. ఆయన పునరుద్ధాడయ్యో, తిరిగి లేచాడయ్యో. ఆయన సాక్షి ఉంటావయ్యా మేము. నీ ఉద్యోగం మాకొద్దయ్యో, నీ ఉద్యోగం మాకొద్దయ్యో, రోమా గవర్నర్ కింద ఉండలేమయ్యా మేము అని వారు ముగ్గురు అక్కడి నుంచి వేడిపోయి యేసు కొరకే జీవించారండి. అది పునరుద్ధారపు పండుగలో పొందే ఆశీర్వాదం. పునరుద్ధార పండుగలో పొందే ఆశీర్వాదం. అది పండుగ చేసుకోవడం కాదు. ఇది పునరుద్ధార పండుగ అంటే పండుగ చేసుకుని వెళ్ళిపోవడం కాదండి. ఈరోజు ఏం చేయాలంటే నువ్వు నీ యేసయ్య సాక్షిగా ఉండాలి. నువ్వు ఏ సాక్షిగా ఉండాలి. ఎందుకు సాక్షిగా ఉండాలి అంటే ఆయన నీ కోసం, నీ పాపం కోసం సిలువేయబడ్డాడు, చనిపోయాడు, లేఖన ప్రకారం తిరిగి లేచాడు. ఆ దేవునికి సాక్షిగా ఉండు, ఆ దేవుని ఎరిగిన వాడుగా ఉండు, ఆ దేవుని కొరకు నష్టపరచుకో, ఆ దేవుని కొరకు అన్ని వదిలేయి అని చెప్పే స్థాయిలోకి మనం రావాలి. చదవబడే వాక్య భాగంలో పౌలు మాట చెప్పాడు. ఏమనంటే, అయ్యా పునరుద్ధారణ తిరిగి లేచాడు యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు పునరుద్ధారణ తిరిగి లేచాడు. మాకండి అట్టి పునరుద్ధాన బలము కావాలయ్యో. యేసు ప్రభుల వారు పునరుద్ధారణ తిరిగి లేచాడు, సమాధిని జయించాడు, అన్ని జయించాడు, లేఖన ప్రకారం తిరిగి లేచాడయ్యో. పునరుద్ధారణ శక్తి పొందాడయ్యో. ఆ పునరుద్ధారణ శక్తి, ఆ పునరుద్ధారణ శక్తి, ఆ పునరుద్ధార బలము మాకు కావాలయ్యా అన్నాడు. అప్పుడు దేవుడు అడిగాడు, ఆ పునరుద్ధారణ శక్తి నీకు కావాలా? ఎస్, నాకు కావాలయ్యో. ఆ పునరుద్ధార బలము నాకు కావాలి. పౌలో, నువ్వు పునరుద్ధార బలం తట్టుకుంటావో? పునరుద్ధార బలం కావాలంటే ఆయన అన్నాడయ్యా, నీ పునరుద్ధార బలమాన్ని పొందుకోవటం కోసం నీ పునరుద్ధారణై తిరిగి లేచావు కదా, పునరుద్ధారణై తిరిగి లేచావు కదా, లేచావు కాబట్టి అట్టి పునరుద్ధార శక్తి నాకు కావాలి, అట్టి పునరుద్ధార బలం నాకు కావాలి.
అటు పునరుద్ధరణ ఆత్మశక్తి నాకు కావాలి, అటు పునరుద్ధరణ బలాన్ని నేను ధరించుకోవాలయ్యా. అందుకే ఏం చేయమంటే ఏం చేస్తాయి పౌలు అంటే, పౌలు చెప్పాడు, అయ్యా నీ పునరుద్ధరణ బలమును నేను పొందుకోవటం కోసం అయ్యా రాను వారు ఎలాగైతే ఉద్యోగం వదిలేశారో, పునరుద్ధరణ బలం పొందుకోవటం కోసం రోమా గవర్నర్ దగ్గర పనిచేస్తున్న 120 మంది రాను వారిలో 3 ఈ ఉద్యోగం మాకొద్దు, మీ గవర్నర్ రాయకత ఉండలేము మేము, సండే సభలు పనిచేయలేము మేము, మీ రాజ్యం ఉండలేము మేము, యేసు ప్రభువే కావాలని యేసు ప్రభు పునరుద్ధరణ శక్తిని పొందుకోవటం కోసం వారు ఉద్యోగం వదిలేశారు. రోమా గవర్నర్ చట్టం కింద ఉండలేము మేము, నువ్వు మాకు వద్దయ్యా, ఆయన దేవుడయ్యా, దేవుడు కాబట్టి తిరిగి లేచాడయ్యా, ఆయనతో ఉంటే దీవెన, ఆయనతో ఉంటే బలము, ఆయనతో ఉంటే ఆశీర్వాదం వచ్చింది కాబట్టి అయ్యా మేమయ్యా ఆయన కోసం నాకేమేమి లాభంగా ఉందో అంటే ఈ ఉద్యోగం ఉందో వద్దయ్యా నాకు, రోమా గవర్నర్కి ఉండలేము మేము, అది అక్రమయ్యా, అన్యాయమయ్యా, దేశమయ్యా, దోషమయ్యా, పగయ్యా, చంపేసి అబద్ధపు సాక్షి చెప్పండి అయ్యి మమ్మల్ని ఆయన శిష్యులతో దొంగిలించారు, అబద్ధ సాక్షి చెప్పండి చెప్పారు కదా అయ్యో, అది వద్దయ్యా. ఎందుకు వద్దయ్యా అంటే మాకు యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధరణ శక్తి, పునరుద్ధరణ బలం కావాలయ్యో. మరి నువ్వేంటయ్యా పౌలు అంటే, పౌలు గారు చెప్పాడు, నేను కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుద్ధరణ తిరిగి లేచాడయ్యా, ఆ పునరుద్ధరణ బలం నాకు కావాలి. నేను పాపిగా ఉంటే, రోతుగా ఉంటే, దుర్మార్గుడిగా ఉంటే, హింసకుడిగా ఉంటే నా కోసమే యేసు ప్రభుల వారు చనిపోయాడు, సిలువేయబడ్డాడు, తిరిగి లేచాడయ్యో, నా కోసం లేచాడయ్యో. ఏ దేవుడు మృతుడు జయుడై ఏ దేవుడు సజీవుడు లేచాడో ఆ దేవుని యొక్క పునరుద్ధరణ శక్తి నాకు కావాలయ్యా. అందుకోసం అయ్యా నాకేవేవి లాభకరంగా ఉండెనో, నాకేవేవి లాభకరంగా ఉండెనో యేసుక్రీస్తు పునరుద్ధరణపు శక్తి పొందుకోవటానికి, యేసుక్రీస్తు పునరుద్ధరణ బలము పొందుకోవటానికి నాకేవేవి లాభంగా ఉండయో, లాభంగా ఉండయో వాటన్నిటి నేను పెంటగా ఎంచుకుంటానయ్యా అన్నాడు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధరణ బలము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన భవగుంటాను. నేను నా పునరుద్ధరణ బలం కావాలని నేనయ్యా నాకేవేవి లాభకరముగా ఉండెనో వాటిని నేను నష్టముగా పెంటగా ఎంచుకుంటానయ్యా. ఎందుకంటే అవి నాలో ఉంటే, అవి నాతో ఉంటాయ్యో, పునరుద్ధరణ శక్తి నాకు రాదయ్యో, పునరుద్ధరణ బలం నాకు రాదయ్యో, పునరుద్ధరణ ఆత్మాభిషేకం పొందలేనయ్యో, యేసుక్రీస్తు సారూప్యంలోకి మార్చబడలేనయ్యో. అందుకని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుడిగా ఉండాలయ్యో, ఆయన సోత సాటాలయ్యో, ఆయన బిడ్డగా ఉండాలి, నేను ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నేను ఉండులాగున్న నాకేవేమి లాభకరంగా ఉండెనో వాటిని నేను నష్టంగా, పెంటగా, అసహ్యంగా ఎంచుకొని వాటిని విడిచిపెట్టేస్తానయ్యా. ఎందుకు వదిలిపెడతాయి పౌలా? ఏంటి కథ అంటే, అయ్యా నాకున్న వాటికంటే నా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధరణ శక్తి చాలా శ్రేష్టమైందయ్యా. అది కావాలి నాకు. లోకం ఎన్నున్నా సరే వ్యర్థమేనయ్యో, లోకంలో ఎన్ని నా కోసం ఉంచిన వ్యర్థమేనయ్యో. నాకు ఏం కావాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధరణ లేచాడే ఆ పునరుద్ధరణ శక్తి, ఆ పునరుద్ధరణ బలము నాకు కావాలయ్యా. అది పొందుకోవటానికి నేనేం చేస్తానంటే, అది పొందుకోవాలంటే నేనేం చేస్తానంటే నాకేవేవి లాభకరముగా ఉండెనో వాటిని నష్టముగా, పెంటగా ఎంచుకొని వదిలేస్తానయ్యా అని చెప్పాడు పౌలు గారు. క్రైస్తవుడా, విశ్వాసులారా, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పునరుద్ధరణ పనులు చేస్తున్నావు. నీవు సమాధిలోకి వెళ్తున్నారు, సమాధి దండ పెట్టుకుంటున్నారు, సమాధిని పూజిస్తున్నారు, దండలేస్తున్నారు, సమాధి కొలుస్తున్నారు, సమాధిని దేవుడికి పూజిస్తున్నారు. కానీ యేసు కోసం ఏదైనా వదిలేసావా? యేసు కోసం వదిలేసావా? ఆచారమానంలో ఆడ ఏముంది? పొద్దున వచ్చి ఆడకి ఏమి లే, మీ క్యాండిల్ కనపడ, అక్కడ ఏం కనపట్లాడా ఆచారం వదిలేస్తావా? నువ్వు వదిలేస్తావా ఆచారాన్ని? యేసయ్య కోసం
యేసుక్రీస్తు పునరుద్ధరణ శక్తి కావాలంటే పూజించిన ఎవరంటే యేసుని పూజించాలి. నువ్వు కట్టిన సమాధిని కాదు పూజించేది నువ్వు. అంటే నువ్వు యేసు ప్రభువుని అవమానం చేస్తున్నావని. ఆయన అన్నాడు, నాకేవే లాభకరంగా ఉండేను వాటి నష్టం గెలుచుకుంటున్నాను నేను, పెంట గెలుచుకుంటున్నాను నేను. ఎందుకంటే అవి ఎంచుకోకపోతే నాకయ్యో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధరణ శక్తి నాకు రాదయ్యా, పునరుద్ధరణ బలం పొందలేనయ్యా. అది పొందటానికయ్యా నాకేవేవి మేలుగా ఉన్నాయో వాటిని ప్రభు కోసం వదిలేస్తా. అదే మాట నాకు బాగా ఇష్టమైన మాట. అది మోషే గురించి కూడా మాట్లాడు. చూడండి సరే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 చదువుదాం. హెబ్రీ అమ్మా, మోషే పెద్దవాడైనప్పుడు అమ్మా విశ్వాసమును గమనించాలి. మోషే పెద్దవాడైపోయినప్పుడు విశ్వాసాన్ని బట్టి, పిల్లవాడిగా ఉన్నప్పుడు హంతకుడు, పిల్లవాడిగా ఉన్నప్పుడు రాజకుమారుడు, పిల్లవాడిగా ఉన్నప్పుడు చిలుపు శాస్త్రం చేశాడు. ఇప్పుడైతే పెద్దవాడైపోయాడయ్యో. పెద్దవాడవగానే ఏమొచ్చిందయ్యో అంటే జ్ఞానం కలిగిందయ్యో, సత్యాన్ని గ్రహించానయ్యో, యేసు ప్రభు దేవుడు గ్రహించానయ్యో, యేసు ప్రభు రాజును గ్రహించానయ్యో, యేసు ప్రభు నా కోసం శిలువలో మరణించాడు, నా కొరకే నన్ను బతికించాడయ్యో. ఎవడు బతికించాడో ఆయన దేవుడయ్యో, ఆయన చచ్చిపోయాడు కాదయ్యో, యుగ యుగం జీవించే దేవుడయ్యో అని గ్రహించి మోషే పెద్దవాడైనప్పుడు అమ్మ విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధర్మము కంటే అమ్మా క్రీస్తు యేసు విషయమై నింద గొప్పదట. ఐగుప్తు ధనము కంటే, ఆస్తి కంటే, డబ్బు కంటే. ఈ మాట అందరూ తెలుసు మాట. ఇది అందరూ రోజు ఉంటాం. కానీ నువ్వు ఎప్పుడైనా యేసుక్రీస్తు కోసం, యేసుక్రీస్తు ప్రభు కోసం నీకున్న ధనాన్ని, నీకున్న స్టేటస్ని, నీకున్న అహంకారాన్ని వదిలేసావా? నీకేవేవి హంగుగా ఉందో దాన్ని వదిలేసావా? తగ్గింపులోకి వచ్చావా? ఎందుకయ్యా తగ్గింపు రావాలి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధరణ శక్తి, పునరుద్ధరణ బలం నీకు కావాలంటే పెద్దవాడైనప్పుడు యేసుక్రీస్తు నిమిత్తము నింద గొప్పద భాగ్యమని ఎంచాట. ఆయనకున్న భాగ్యము కంటే, ఆయనకున్న ధర్మ కంటే, ఆయనకున్న హంగు కంటే యేసుక్రీస్తు పునరుద్ధరణ తిరిగి లేచాడే. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధరణ శక్తి, పునరుద్ధరణ బలమే నా గొప్ప భాగ్యమయ్యా. అది కావాలి నాకు, అది కావాలి నాకు. అది కావాలంటే నువ్వేం చేయాలంటే నీకేది లాభమో, ఏది లాభంగా ఉందో చూసుకోవాలి. ఒకసారి అద్దం ముందుకు వెళ్ళి చూసుకోవాలి నీ లోపల ఏముందనేది. ఇవన్నీ మామూలులా మనం ఏకుంటున్నాం, ఇవన్నీ చెప్పే మాటలే పాస్టర్లో అనుకుంటున్నావు నువ్వు. నో చేంజ్, నో గ్రోత్. ఏ మార్పు రాదు, మర్చుకోలేకపోతున్నావు నువ్వు. అందుకని పునరుద్ధరపు శక్తి, పునరుద్ధరణ బలాన్ని నువ్వు పొందలేకపోతున్నావు. పునరుద్ధరణ ఆశీర్వాదము నీ కుటుంబంలో నిలబడలేకపోతుంది. కారణం ఏంటంటే నువ్వు ఎలా ఉన్నావు చూసుకొని ఆ పునరుద్ధరణ తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు కోసం నీకున్న వాటిని విడిచిపెట్టలేకపోతున్నావు. కాబట్టి పౌలు అన్నాడు, నాకేవేవి లాభకరముగా ఉండెనో. ఇప్పుడు ఆలోచించారు అన్నయ్య, ఆలోచన చేసి ఎప్పుడన్నా ఎన్నో మన జీవితాల్లో పండుగలు జారిపోయినాయి. ఒక్క పండుగలో సరే, ఈ పునరుద్ధరణ పండుగలు ఒకటైనా ఒక పండుగ సరే విడిచిపెట్టేసివా నీలో ఉన్న వాటిని. అబ్బా చూడ ఏంటి అక్కడ, చూడ ఏంటో అక్కడ. దేవుని దగ్గర మనం జీవిస్తున్నప్పుడు, దేవుని బతుకుతున్నప్పుడు యేసు పునరుద్ధరణ శక్తి కావాలి నీకు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధరణ శక్తిని కావాలంటే నీకేవేవి లాభకరంగా ఉండెనో వాటిని క్రీస్తు యేసయ్య కోసం, అంటే క్రీస్తు యేసయ్య అంటే పునరుద్ధరణై తిరిగి లేచిన యేసుక్రీస్తు కోసం నీకున్న వాటిని విడిచిపెట్టాలండి. విడిచిపెడితేనే క్రైస్తవుడు. నువ్వుగానే ఉండి ఆ అయ్యగానే ఉండి పునరుద్ధరణ పండుగ రాగానే హంగామం చేసేసి చాలా చేసేస్తే నువ్వు చేయి, నీకేముండదు. ప్రయోజనం ఏముండదు నీ జీవితంలో. ప్రయోజనకరంగా ఉండాలి మనం, ప్రయోజనకరంగా ఉండాలి మనం. యేసు ప్రభు సాక్షిగా ఉండాలి మనం.
రాజుభట్లు రానివారు యేసయ్య కోసం, యేసుక్రీస్తు పునరుద్ధారపు శక్తి కోసం ఉద్యోగాలు మానేశారు. పౌలు అన్నాడు నాకే డబ్బు వద్దు, అన్ని వదిలేస్తా అని చెప్పాడు. మోషే అన్నాడు పెద్దవాడైనప్పుడయ్యో నాకేవేవి లాభకరంగా ఉండెనో వాటి యేసుక్రీస్తు నిమిత్తమయ్యో గొప్ప నిందను భాగ్యమనించుకొని అల్పకాల పాప భోగముల కంటే యేసు పునరుద్ధార శక్తి కోసం నింద, అవమానము, సిగ్గు అనుభవించుట నాకు ఎంతో మేలు లాభం, అది చేస్తాను కానీ ఏమొద్దు అన్నాడు ఆయన. అంటే దాని ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు పునరుద్ధాన తిరిగి లేచాడు. ఆ పునరుద్ధానపు శక్తి, ఆ పునరుద్ధాన బలము నీకు కావాలంటే నువ్వేం చేయాలంటే నీకేవేవి లాభకరముగా ఉండెనో వాటిని యేసుక్రీస్తు కోసం నష్టపరచుకోవాలి, విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టుకోకుండా ఇలాగే ఉండి నేను 3 ఏళ్ళు చూస్తున్నా, 2 సంవత్సరాలు వచ్చి నేను ఎవరు నువ్వు చేంజ్ దేని వదలలేకపోతున్నావు నువ్వు? ఎందుకు వదలలేవు? ఎందుకు వదలలేవు నువ్వు? వదలబడి కారణం ఏంటి? డబ్బా, ధనమా, ఆస్త, హంగ, ఇవేమి రావు నీకు, అంటరావు నీకు, ఇవేమి నీ కాపాడలేవు. ఆ ధనవంతుడేగా పౌలు అంత కాదా? పౌలు గారు ఎంత ధనవంతుడంటే ధర్మశాస్త్రం అంటే యోధా మతములోనే పౌలు గారు అంత గొప్ప ధనవంతుడు రెండవ లేడయ్యా. ఆ ధనాన్ని ఎప్పుడైతే యేసు ప్రభువులకు వచ్చాడో పౌలు గారు వాళ్ళ ఆవిడ అంది ఈ డబ్బంతా ఏం చేస్తావా అంటే డబ్బును తీసుకున్నాడు. డబ్బు నాకు ఇచ్చేసి నువ్వు పోంది. భర్తను ఆ భార్యను కూడా విడిచిపెట్టేశాడు. ఆయన ప్రభువే కావాలి నాకు, నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, నా ప్రభు కోసం ఉంటాను నేను అని మరణమైన సహించాడు తప్ప వెనక ఇది కారణం ఏంటంటే అతని మీద ఆత్మశక్తిని పొందుకున్నాడండి. అందుకు మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు పునరుద్ధాన బలం పొందుకోవటానికి నువ్వేం చేయాలంటే ఒకటి నీకేవేవి లాభకరంగా ఉన్నాయో వాటిని నష్టంగా ఎంచుకోవాలి. లోకా సువార్త 14:33 చూద్దాం. లోకా 14:33 చూద్దాం. లోకా సువార్త 14:33. ఆ ప్రకారమే మీలో మీకు కలిగిన అంత విడిచిపెట్టని వాడు నా శిష్యు. అమ్మ గట్టి చదువు తల్లి. ఆ ప్రకారమే మీలో కలిగినంత గమనించాలి. నీకు కలిగినదంతయు విడిచిపెట్టాలట. యేసుక్రీస్తు పునరుద్ధారపు శక్తి నువ్వు పొందాలంటే యేసయ్యనాడు నీకు కలిగినదంతా ఏం కలిగి ఉన్నావు? నీకు తెలుసు ఏం కలిగి ఉన్నావు అని మనం చెప్పను అసలు. నువ్వేం కలిగి ఉన్నావు తెలుసు నీకు. యేసయ్య అన్నాడు నా పునరుద్ధార శక్తి నీకు కావాలా? ఎస్ కావాలయ్యా. అయితే కండిషన్ ఏంటంటే నా పునరుద్ధార బలము, నేను పునరుద్ధారణ తిరిగి లేచాను, ఆ పవర్ నీకు కావాలా, ఆ శక్తి నీకు కావాలా, ఆ బలం నీకు కావాలా? అయితే నీలో ఉన్న వాటిని అక్కడ మాటది నీకు కలిగిన వాటి అంతటిని విడిచిపెట్టకపోతే నా శిష్యుడు కాదయ్యా. శిష్యులు అనుకుంటే బైబిల్ తీసుకొని గుడికి వెళ్ళి 2 పాటలు పాడి ప్రార్థన చేసి వచ్చే శిష్యులు కాదండి. శిష్యులు కాదు. శిష్యుడు అంటే ఏంటి? ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఇప్పుడు నా శిష్యుడిగా ఉంటావా? ఏమ్మా ఉంటావంటే నువ్వేం చేయాలంటే నీలో ఉన్న వాటిని నీ తెలిసి నీవేముండయో. పౌలు అన్నాడు నాకేవేవి నా తెలుసయ్యో, నాకేవేవి లాభకరంగా ఉన్నాయో నా తెలుసు, వాటి మొత్తాన్ని పెంటలాగా ఎంచుకుంటా అన్నాడు. మరి నువ్వు ఎంచుకున్నావా? ఇప్పుడు వేసానంటే నా పునరుద్ధార శక్తిని పొందాలంటే, పునరుద్ధార బలం నీకు రావాలంటే నీలో ఉన్న వాటిని కుళ్ళ, కుట్ర, ద్వేషమా, అసూయ, విచారమా, దొంగతనమా, కలహమా, కక్ష, ఇంకా ఎక్స్ట్రా చాలా ఉండి అయ్యా నేను చెప్పలేను. వదిలేసావా? ఏ వదిలేకోకుండా ఆదివారం వచ్చి, సోమవారం వచ్చి, మంగళవారం వచ్చి, బుధవారం వచ్చి, పండగకి వచ్చి, గుడ్ ఫ్రైడేకి వచ్చి లేచిపోతే వచ్చావు వెళ్ళావు, ఏమి జరగల.
పౌలు జరిగింది. పౌలు జరిగిందండి. కార్యాలు జరిగి పౌలు జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి. ఎలా అంటే యేసుక్రీస్తు పునరుద్ధారపు శక్తి పొందుకున్నాడు. ఆయన యేసు అభిషేకం పొందుకున్నాడు, యేసు పవర్ పొందుకున్నాడు. అందుకని నువ్వేం చేయాలంటే నీలో ఉన్న వాటిని ఒక్కొక్కటి పరిశీలన చేసుకో, జ్ఞాపకం చేసుకో. యేసయ్యా నువ్వు పునరుద్ధారమయ్యో, నా కొరకే కలవర శిలువలో బలైపోయావయ్యో, చనిపోయావయ్యో, లేఖన ప్రకారం తిరిగి లేచావయ్యో, లేఖన ప్రకారం లేఖనాన్ని నెరవేర్చి తిరిగి పునరుద్ధారై తిరిగి లేచావయ్యో. అయితే ఆ పునరుద్ధారపు శక్తి నాకు కావాలయ్యా. అయితే అందుకోసమయ్యా ఏమేం చేస్తానయ్యా, ఆ పునరుద్ధార బలం నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి, నీ పవర్ నాకు కావాలి. అందుకోసం అయ్యా నాలో ఏవే ఉన్నాయో, వాటి ఒక్కొక్కటి వేరి పారవేస్తానయ్యో, వదిలేస్తానయ్యో, విడిచిపెడతానయ్యో, తీసేస్తానయ్యో అని చెప్తే ఏసైనా తీసివేయకపోతే ఎన్నడూ నీవు నా శిష్యుడిగా ఉండలేవయ్యా, నా కుమారుడిగా ఉండలేవు. నువ్వు ఏందయ్యో, నేను నీ విశ్వాసం కదా, ఎస్ మంచిదే, విశ్వాసమే, కానీ నీలో ఉన్న అలాగే ఉండి అయ్యా. ఏం తీసేలేదా నువ్వు? తీసేసుకోవాలి, ప్లాన్ చేయవు. మనకు చేసుకోవడం కాడదంటే అతికి మించి జ్ఞానం. మా తెలీదా, మా బైబిల్ రాదా, పుట్టున గుడికి వెళ్ళడం అని సమర్థించుకునే అతి. దాని ఏంటంటే అతి, నా తెలుగు సరిగ్గా రావట్లేదు. తెలుగు థ్యాంక్ యూ. ఏంటిదే అతి తెలివి. దానికి ప్రయోజనం లే. సామర్లకోట ప్రభుదాస్ గారు, నేను విశాఖపట్నం సభలకి రేపు ఆయన కూడా ఆయన సభ మాట్లాడుతుంటే బైబిల్ చదువుతూ అబ్బాయి కూర్చొని బైబిల్ చదువుతూ ఉంటాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు అన్నాడు. ఆడు మళ్ళీ ఆ మాట చదువుతున్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు చదవరా అన్నాడు. ఆడు మళ్ళీ చదువుతున్నాడు, దేవుడు లోకాన్ని ప్రేమించాడని. నీకు మతి ఉందంటరా అన్నాడు. ఏంటంటే ఆడికి మతి లేదు. అదేరా శ్రీమతి. మతి లేదురా, నీ పక్కన శ్రీమతి లేదు. శ్రీమతి లేనందువల్ల మనసు ఆడుతురా, నీ మనసు అంతా మీ ఆవిడకి ఆడుతున్నారు అబ్బాయి, అందుకే బైబిల్ సరి చాటలేదు అన్నాడు. అంటే మనకేం తెలుసు అంటే ఇదే తెలుసు మనకి. నా జ్ఞానవంతుండి తెలవచ్చు, అంత వచ్చినా కానీ విర్రవిగుతున్నావు తప్ప నుంచి నీలో ఉన్న వాటి తీసేసావా? నువ్వు బిళ్ళప్పే తప్ప ఎస్ఐ కోసం నీ తెలుసు నీలో ఏముందో, నువ్వేంటి తెలుసు నీకు, నీ స్త్రీని తెలుసు నీకు. నీకే యేసుక్రీస్తు పునరుద్ధరణ శక్తి కావాలి, ఎస్ మంచిదే. యేసు ఆత్మ కావాలి, మంచిదే. యేసు లాగా ఉండాలి, మంచిదే. యేసుతో ఉండాలి, మంచిదే. యేసుక్రీస్తు ఆత్మశక్తి పొందుకోవాలి, నువ్వు యేసులాగా మారిపోవాలి. కానీ అది జరగాలంటే నీలో ఉన్నవి ఏమున్నాయో ఆయన అన్నమాట, నీలో ఉన్న వాటిని విడిచిపెట్టకపోతే తీసెయ్యిపోతే ఎన్నటికీ నా శిష్యుడవు కాలేవయ్యా. శిష్యుడికి కాకోకుండా శిష్యత్వం పొందుకోనప్పుడు అవసరమా? శిష్యుడికి ఉండకపోతే అవసరమా? శిష్యుడితోనికి కారణం ఉంది. శిష్యుడిగా ఉండాలి నువ్వు, యేసు కుమారుడిగా ఉండాలి నువ్వు, యేసు కుమార్తెకు ఉండాలి నువ్వు. ఉండాలంటే నీలో ఉన్న అన్నిటి వదిలేయాలి, విడిచిపెట్టప్పుడే యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తిని నువ్వు పొందుకుంటావని రాయబడింది. రెండవది, ఒకటేమో యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానపు శక్తి పొందటానికి ఒకటి లాభాన్ని నష్టంగా పెంటకెచ్చుకో. రెండు, ఎప్పుడైనా యేసుక్రీస్తు శ్రమలలో పాలి భోగస్తవుతాయంట. యేసయ్య పునరుద్ధాన శక్తి రావాలంటే నీవు కూడా యేసులాగా శ్రమలు అనుభవించాలి. యేసులాగా శ్రమలలో పాలుపాస్తులు కావాలి నువ్వు. యేసుకు శ్రమలో పాలుపాక పొందాలి నువ్వు. శ్రమ అనుభవించాలి. ఊరిని రాదు నీకు. యేసు నీ కోసం ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్ని బాధలు పడ్డాడో, ఎంత అవమానపరచబడ్డాడో, అలాంటి శ్రమలు అనుభవించాలి నువ్వు. క్రీస్తు యేసు నిమిత్తము
అనేక శ్రమలు. అక్కడ చదువు, పిలిపి 3:10 చదువుదాం. ఆయన శ్రమలలో పాలిభాగుడు అవుట. ఇదేంటి? ఆయన శ్రమలలో పాలిభాగం కావాలంటే ఎందుకు ఇది? పునరుద్ధారపు శక్తి, పునరుద్ధార బలముని కావాలంటే యేసుక్రీస్తు ప్రభువు పొందిన శ్రమలలో నీవు కూడా పాలిభాగస్తుడు కావాలి. శ్రమ లేకపోతే కిరీటం లేదు, శ్రమ లేకపోతే ఆత్మశక్తి రాదు, శ్రమ లేకపోతే యేసుక్రీస్తు పునరుద్ధారపు శక్తి నీకు రాదు. కనుక నువ్వేం చేయాలంటే ప్రతిరోజు నువ్వు యేసుక్రీస్తు ప్రభు శ్రమలలో పాలిభాగస్తుడు కావాలి. యేసుక్రీస్తు శ్రమలలో నువ్వు పాలిభాగస్తుడు కావాలి. శ్రమలు అనుభవించాలి, నువ్వు శ్రమను సహించాలి. నువ్వు శ్రమలు అనుభవిస్తేనే, శ్రమ సహిస్తేనే నా దేవుడు ఆయన పునరుద్ధారపు శక్తిలో నీకు పాలిభాగం వేసేయమంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధారణ శక్తిని కావాలంటే రెండవది ఏం చేయాలంటే శ్రమలలో పాలిభాగస్తుడివి కావాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలో నీవు పాలిభాగస్తుడిగా ఉండాలి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 13 చదువుదాం. 1 పేతురు పత్రిక కృప విషయమై 13 కూడా చదువు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహానందముతో సంతోషించు నిమిత్తము, నేను సంతోషించు నిమిత్తము. ఏది సంతోషం? సంతోషం ఎక్కడా? ఎవరు యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలలో పాలిభాగస్తులుగా ఉంటే, పునరుద్ధారణ శక్తిని పొందుకుంటా ఉంటే అది సంతోషం, అది ఆనందం, అది ఆర్భాటం. అన్నాడు క్రీస్తు మహిమ బయలుపరచబడి నిమిత్తము మహానందముతోను క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉండండి. క్రీస్తు యేసు ప్రభు శ్రమలలో పాలిభాగస్తులుగా ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు తిరిగి లేచాడు, మహిమ శరీరం ధరించుకున్నాడు. ఎందుకు ఎలా వచ్చింది? అది ఎలా వచ్చింది? శ్రమలు సహించాడు, శ్రమలు ఓర్చుకున్నాడు, శ్రమలు పడ్డాడు. ఎవరి కోసం శ్రమ అయ్యా? ఎవరి కోసం అంటే నీ కోసమే. ఇది నీ కోసమే. పాడండి. ఈ చూడకుండా పాడలేరా? మొన్న కూడా చేశారు. ఇల్లంతా సువాసన అంటే ఒక పాట రాలా. ఊరు వేస్ట్ పాటలు పాడరు, కీర్తన ముసులు పాడుకొని పాడరు, అన్నీ పబ్బేటి పాటలు పాడతారు. వేరే సంఘాల్లో మన సంఘం కీర్తన లేదా? కీర్తన చూడి. ఇది కీర్తన పుస్తకం, రక్షణ సైన సంఘానికి కీర్తన పుస్తకం. ఇది సంఘారాధన పుస్తకం. ఇందులో పాటలే పాడాలి నువ్వు. ఏసాన గారు ఇందులో పాటలు పాడతారా? వాళ్ళకు బుక్ ఉంది, సంఘారాధన పాటలు. లోతర్ మిషన్కి సంఘాల పరం ఉంటాయి, అందులో పాటలు మాత్రమే పాడతారు. ఈ పాడతారా? నీకే సిగ్గు లేకుండా పాడతా. ఈ అయ్యి ఎంగి చేస్తా అన్నీ అంటే మనకి ఏమి అంటే స్థిర విశ్వాసం లేదు, మనకి స్థిరత్వం లేదు మన దగ్గర. అన్నీ కావాలి, అసలు వదిలిపెడతాం. ఆయన అన్నాడు క్రీస్తు యేసు శ్రమలో పాలిభాగ్యం కావాలా? పాలిభాగ్యం కావాలంటే శ్రమ అనుభవించాలి. యేసు ప్రభువు వారు నీకోసం శ్రమ అనుభవించాడు, నీకోసం శ్రమ అనుభవించాడు, నీ పాపం కోసం శ్రమ అనుభవించాడు. శ్రమ అనుభవించినందువలన ఆయనకి ఏమొచ్చిందంట? మహిమలోకి మార్చబడ్డాడు. మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, బండను జయించాడు, పవిత్ర మృత్యు జడు తిరిగి లేచాడు. అందరికంటే ఈయనే దేవుడు అని గొప్ప పేరు పొందాడు. కారణం ఏంటంటే ఆయన శ్రమ అనుభవించాడు. నీకు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధారపు శక్తి పొందాలంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధారపు శక్తిని పొందాలంటే నువ్వేం చేయాలంట? శ్రమలలో పాలిభాగస్తులు కావాలి. యేసుక్రీస్తు ప్రభు శ్రమలలో పాలిభాగస్తులు కావాలి. మన సమానుభవం కని పొందిన వారుగా ఉండాలి. అప్పుడే క్రీస్తు యేసు
పునరుద్ధానపు శక్తి నీకు వచ్చుద్దని లేఖనాలు రాయబడింది. కాబట్టి నువ్వేం చేయాలంటే శ్రమలు పొందుటకు యేసులాగా ఉండాలి, నేను యేసులాగా మారాలు అని పాట పాడతావు. యేసులాగా ఉండాలని అని పాడుతుడు కాదు. నువ్వు యేసులాగా మారావా? యేసులాగా ఉండావు నువ్వు? యేసులో బతుకుతున్నావు నువ్వు? యేసు గుణలక్షణాలు నీకుండియా? పాట పాడతాం మనం. యేసులాగా ఉండాలని యేసులోనే అని పాడుతున్నావు, చేయలేకపోతున్నావు. ఆయనలాగా ఉంటానయ్యా అంటున్నావు, ఉండలేకపోతున్నావు. ఆయన నడుస్తున్నా అంటున్నావు, నడలేకపోతున్నాం. అంటే నోటు వరకే నీ బాట, కానీ జీవితంలోకి నీ బాట లేదు. యేసు అన్నాడు, నేను సమరభించాను కనుక మీరు కూడా సమరభించండి. సమరభిస్తేనే, శ్రమలో పాలుభాగంగా ఉంటేనే నా పునరుద్ధానపు శక్తి నీకు వచ్చుద్దయ్యా అని యేసయ్య మనతో మాట్లాడు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23 చదువు. టైం అయిపోతుంది. 2 కొరింథీ పత్రిక. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడుతుని మరి అనేక పర్యాయములు సరసాలో ఉన్న. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానపు శక్తి నిమిత్తము అనేక పర్యాయములు నేను శ్రమనుభవించా. సరసాలో ఉండ, కొట్టబడ్డా, తిట్టబడ్డా, ఎడవబడ్డా, లాగబడ్డా, అనేక హింసలు పొందాను. నేను ఎందుకోసమయ్యా అంటే నేను కూడా క్రీస్తు యేసులాగా శ్రమ అనుభవించాను. పునరుద్ధానపు శక్తి కావాలి నాకు. పునరుద్ధాన శక్తి కావాలి నాకు. నేను క్రైస్తవుణ్ణే. ఆ ప్రభు పునరుద్ధాన శక్తి లేకపోతే ఒట్టి మనిషిని నేను. పునరుద్ధాన శక్తి రాకుంటే గట్టివాడిని నేను. నా ప్రభు యొక్క పునరుద్ధానపు శక్తి ఉంది నాలో. ఇతరు ఉన్నందువల్ల లోకాన్ని చేస్తున్నాం, సాతానం చేస్తున్నాం, ప్రార్థనలో వీరులుగా ఉంటున్నాను, ప్రార్థన శక్తి కలిగి ఉంటున్నాను. కారణం ఏంటంటే నేను అన్నాడు అనేక మార్లు సరసాల్లో ఉంటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకరు తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తంతో దెబ్బలు తింటిని, ఒకసారి రాళ్ళతో కొట్టారు. ఎన్నో శ్రమలు అనుభవించాను నేను. ఎందుకంటే ఇన్ని శ్రమలు ఎందుకు అనుభవించాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానపు శక్తి బలము నేను పొందుకోవాలని. యేసు అన్నాడు, ఈ ఉదయకాలంలో యేసు ప్రభు మాట్లాడంటే నేను పౌలు అన్నమాట ఏంటంట, యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తి నాకు కావాలి. ఆ శక్తి నాకు కావాలంటే నాకేవేవి లాభంగా ఉన్నాయో వాటిని నష్టముగా ఎంచుకుంటున్నా అన్నాడు. రెండోది, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ కోసం, ఆ పునరుద్ధాన శక్తి కోసం మహాశ్రమలు అనుభవిస్తాను నేను. శ్రమ అనుభవిస్తేనే ఆత్మశక్తి నాలో కొద్దిగా వచ్చిందయ్యా అని చెప్పాడు. 3 చెప్పాడు, నేను క్రీస్తు యేసు మరణ అనుభవంలో ఉంటానయ్యా, యేసులాగా మరణిస్తానయ్యా నేను చెప్పాడు. నా యేసులాగానే మరణించాడు. మనం శ్రమ రాగానే పారిపోతే, శ్రమ రాగానే యేసు ఎవరో తెలియదు అంటే క్రైస్తవులు కాదు మనం. యేసు అన్నాడు, పునరుద్ధాన శక్తిని కావాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే నీవు కూడా మరణ అనుభవంలోకి రావాలంట. 11 చదవమ్మా. 11 వచ్చిన టైం అయిపోయింది. 1 నిమిషం టైం ఇంకా. ఫిలిప్పీ పత్రిక 3:11. ఫిలిప్పీ 3:11 చదువు. మృతుల్లో ఉండి నాకు పునరుద్ధానం కలగవల్లని ఆయన మరణం, గమనించాలి, యేసుక్రీస్తు పునరుద్ధానం కావాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం అంట. అంటే ఏంటి? యేసు ప్రభు వారు ఎలాంటి మరణం అనుభవించాడో నేను కూడా అలాంటి మరణాన్నే అనుభవిస్తానయ్యా. అందుకే పౌలు గారికి పరలోకం దక్కింది, ఆశీర్వాదం వచ్చింది,
పునరుద్ధరణ బలం పొందుకున్నాడు, పునరుద్ధరణ శక్తి పొందుకున్నాడు, అనేక స్థలాల్లో సువార్త ప్రకటించాడు, దేవుని మహిమ స్వరూపంలోకి మార్చబడ్డాడు. కారణం ఏంటంటే ఆయన క్రీస్తు యేసు స్వరూపంలోకి మార్చబడ్డాడు. కారణం ఏంటంటే ఆయన పునరుద్ధరణ శక్తి పొందుకున్నాడు. ఎందుకయ్యా అంటే ఎందుకంట అందుకోసం మరణానుభవం సమానంగా యేసులాగా ఆయన కూడా మరణానుభవం కలిగి ఉన్నందువలన పునరుద్ధరణ శక్తికి వచ్చింది. ఈరోజు పునరుద్ధరణ పండుగలు ఉండవు. నీవు ఈరోజు నీ కోరిక ఏంటి? పునరుద్ధరణ శక్తి నీకు కావాలా? పునరుద్ధరణ బలం నీకు కావాలా? పునరుద్ధరణ ఆశీర్వాదం నీకు కావాలా? పునరుద్ధరణ దీవులు నీకు కావాలా? ఈ పండుగ దీవులు నీకు కావాలా? కావాలంటే ఇప్పుడైనా కళ్ళు తెరువు, సత్యం గ్రహించు, వాక్యం లోతుల్లోకి వెళ్ళు, వాక్యాన్ని చూడు. యేసయ్య అన్నాడు, నీకేమి లాభకరంగా ఉండియో ఎవడు నా వారిలో ఉన్న వాటి ఏది వదలకపోతే విడవకపోతే వాడు ఎన్నటికీ నా శిష్యుడు కాడు. శిష్యుడిగా ఉండాలనుకుంటే ఇప్పుడు గ్రహించి దేవునితో ఉండు, దేవుడు దీవిస్తాడు. ప్రార్థన. మిగిలిన భాగాన్ని వచ్చే ఆదివారం ధ్యానం చేద్దాం. ఖాళీ ఉంది అక్కడ? లేదు. మోకరించండి ఒక నిమిషం. చాలాసేపు కూర్చున్నారు. అక్క మోకరించమ్మా, మోకాళ్ళు ఇవ్వాలి. నువ్వు కూర్చో ఉంటే నేను వస్తా కిందకి. అక్కడ ఖాళీ లేదు కాబట్టి ఇక్కడ ఆగిపోయా. మోకాళ్ళు ఇక్కడ నటించొద్దు, దేవుని సన్నిధిలో నటించొద్దు. నువ్వు నటన కాదు ఇక్కడ. మోకాళ్ళై యేసుతో మాట్లాడు. ఒక్క నిమిషం యేసుతో మాట్లాడు. యేసయ్యో, ఈ పండుగ వచ్చాను నేను. యేసు ప్రభువా, నీ పండుగ వచ్చానయ్యా నేను. నీ పునరుద్ధరణ పండుగలకు వచ్చానయ్యా నేను. అయితే ప్రభువా, ఈ పండుగలో తండ్రి ఖాళీకి వెళ్ళనయ్యా, ఖాళీకి వెళ్ళ ప్రభువా. నీ పునరుద్ధరణ శక్తి, నీ పునరుద్ధరణ బలము నాకు కావాలయ్యా. అనుగ్రహించయ్యా. ఇప్పుడే తాకయ్యా, నాలోనికి ప్రభావం పంపించయ్యా. అందుకయ్యా నాలో ఏదైనా ఆటంకం ఉందేమో, పాపం ఉందేమో క్షమించి అన్ని వదిలేస్తున్నా ప్రభు. ఇప్పుడే నీ ఆత్మాభిషేకంతో పునరుద్ధరణ శక్తితో నింపయ్యా అని ప్రార్థన చేసుకోండి. ఒక నిమిషం. అక్క, తమ్ముడు, అన్న, ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం ప్రభుత్వం మాట్లాడండి. యేసయ్యా దర్శించయ్యా, యేసయ్యా దర్శించయ్యా, యేసయ్యా తాకయ్యా. నీ పునరుద్ధరణపు శక్తి నాకు కావాలయ్యా, నీ పునరుద్ధరణ బలం నాకు కావాలయ్యా. అందుకోసం నాలో ఏ పాపము అడ్డంగా ఉంటే ఇప్పుడే వదిలేస్తాను ప్రభువో, సహాయం చేయ అని ప్రార్థన చేసుకోండి. మా గనుడవైన తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడవైన దేవ, మీకే స్తుతి స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాను. గడిచిన దినములలో నీ ప్రేమలో కాపాడారు. మా అందరి కోసమయ్యా మీరు కలవర శిలువలో బలైపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, పునరుద్ధరణలు లేచారు ప్రభువా. ఆ పునరుద్ధరణ శక్తి మాకు కావాలేసయ్యా. అందుకోసమయ్యా పౌలు వలె మేము కూడా ప్రభువా నీ మాలో ఉన్న వాటిని త్యాగం చేసే భాగ్యము దయచేయండి. ఈ మధ్యాహ్న కాలంలో ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మన కుటుంబాలను దీవించండి, సహాయం చేయి. నా సంఘాన్ని దీవించయ్యా. నా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, సంరక్షించండి, గొప్ప చేయండి అయ్యా. ఏ కుటుంబానికి ఏది కావాలో అనుగ్రహించి ఈరోజు ప్రతి కుటుంబానికి నీ పునరుద్ధరణ శక్తి ఇచ్చి మహిమ పొందుకొనమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఒక నిమిషం. పలహారం ఉంది ఇక్కడ.